భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కొనసాగనుంది. కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ కీలక ప్రకటన రిలీజ్ చేసింది. గతంలో మే 18 వరకు కాల్పుల విరమణ ఉంటుందని ప్రకటించగా సీజ్ ఫైర్ కు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణపై మే 12న జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇవాళ డీజీఎంఓ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరగనున్నట్లు వార్తలు రాగా ఎలాంటి మీటింగ్ లేదని చెప్పింది ఇండియన్ ఆర్మీ. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ చెప్పండి, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి భారత ఆర్మీ ప్రకటన రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. విరమణ ఒప్పందానికి గడువేం లేదు, కొనసాగుతుంది అని చెప్పేసి, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇక అయితే ఇండియన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసిన ఆ ప్రకటనలో ప్రధానంగా పేర్కొన్న అంశం ఏంటంటే ఎలాంటి చర్చలు ఉండవు, ఇక డీజీఎం స్థాయిలో ఇక రాజకీయపరమైన చర్చలే ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఆల్రెడీ ఈ ఇద్దరు డీజీఎంలు, ఇండియా డీజీఎం మరియు పాకిస్తాన్ డీజీఎం చర్చలు జరిగాయి. మరి కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి గడువు లేదు అని కూడా క్లియర్ గా చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఇక రాజకీయపరమైన చర్చలు ఉంటాయి. అవి కూడా ఇక భారత్ ఈ పాకిస్తాన్ కి మధ్య సరిహద్దుకు సంబంధించి, దాంతో పాటు పిఓకేకి సంబంధించి, ఇక ఉగ్రవాదం, ఈ మూడు అంశాల మీద ప్రధానంగా చర్చలు ఉంటాయని చెప్పి సమాచారం అయితే అనుకుంది. ఏదేమైనా సరే ఈ రోజు మొత్తం అంటే పాకిస్తాన్ ని నమ్మడానికి వీల్లేదు కాబట్టి ఇటు గుజరాత్ కానీ పంజాబ్ కానీ మొత్తం అన్ని 4 రాష్ట్రాల్లో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా యాక్టివేట్ చేసింది భారత్. పాకిస్తాన్ ఒకవేళ కానీ కాల్పుల విరమణకు పాల్పడితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వారిని ఎదుర్కోవడానికి సర్వం సిద్ధం చేసింది. రైట్ రామకృష్ణ.